పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. గోలన్ హైట్స్ పై దాడికి ప్రతీకారం తప్పదంటోంది ఇజ్రాయెల్. నిన్న గోలన్ హైట్స్ లో ఫుట్బాల్ ఆడుతున్న వారిపై టెర్రర్ అటాక్ సాగింది. దాడిలో 12 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో చాలా మంది చిన్నారులు ఉన్నారు. దాడికి లెబనాన్లోని తీవ్రవాద సంస్థ హెజ్బుల్లా కారణమంటోంది ఇజ్రాయెల్. తీవ్ర స్థాయిలో ప్రతీకార దాడి తప్పదంటూ హెచ్చరిస్తోంది. లెబనాన్పై పూర్తి స్థాయి దాడికి ఇజ్రాయెల్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే గాజా వెంబడి దాడులు తీవ్రతరమయ్యాయి. ఇజ్రాయెల్ దాడులు దాదాపు 24 గంటల్లోనే 66 మంది మృతి చెందారు. గోలన్ హైట్స్ దాడితో తమకు సంబంధం లేదంటూ హిజ్బుల్లా ప్రకటించింది. అయితే దాడిపై అంతర్జాతీయ స్థాయి దర్యాప్తు జరపాలంటోంది లెబనాన్. లెబనాన్ వైపు నుంచి హెజ్బుల్లా ప్రయోగించిన రాకెట్లు మాజ్దల్ షామ్స్ అనే ప్రాంతంలో 12 మంది ఇజ్రాయిలీ పిల్లలు, యువత ప్రాణాలు బలిగొన్నాయి. ఈ ఘటనతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఈ పిల్లల హత్యకు హెజ్బుల్లాపై తీవ్ర స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామంటూ ప్రధాని నెతన్యాహు హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం సీనియర్ అధికారులతో ఆయన భేటీ అయ్యారు. అక్టోబర్ 8వ తేదీ నుంచి ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇదే హెజ్బుల్లా అతిపెద్ద దాడిగా చెప్తున్నారు. ఈ ఘటన తర్వాత ఇజ్రాయెల్ చూస్తూ కూర్చోదంటూ నెతన్యాహు హెచ్చరిస్తున్నారు. గతంలో ఎన్నడూ చూడంత మూల్యం హెజ్బుల్లా చెల్లించాల్సి ఉంటుందంటూ ఆయన హెచ్చరిస్తున్న పరిస్థితి. మీరు చూస్తున్న దృశ్యాలు, 12 మంది మృత్యువాత పడ్డారు హెజ్బుల్లా దాడిలో. దాదాపు చాలామంది చిన్నారులు, యువకులు ఉన్నారు. ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. ఓ ఫుట్బాల్ మైదానంపై హెజ్బుల్లా విచక్షణారహితంగా జరిపిన రాకెట్ లాంచర్ల దాడిలో 12 మంది అమాయక పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయెల్ వాసులు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇజ్రాయెల్లో నిరసనలు పెళ్లిబుకాయి. ఘటన జరిగే సమయానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికా పర్యటనలో ఉన్నారు. కానీ దాడి వార్త తెలిసిన వెంటనే ఆయన అర్ధాంతరంగా స్వదేశానికి బయలుదేరారు. సాకర్ ఆడుకునే పిల్లలను హత్య చేశారు. ఇతరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ దృశ్యాలను చూసి నా హృదయం ముక్కలైంది అంటూ నెతన్యాహు పేర్కొన్నారు. సాకర్ ఆడుతూ హెజ్బుల్లా దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల మృతదేహాలకు అంతిమ యాత్ర కూడా పూర్తయింది. దీనిలో వేలాది మంది పాల్గొన్నారు. గోలన్ హైట్స్లోని డ్రూజ్ టౌన్లో ఈ చిన్నారుల మృతదేహాలను కడసారి వీక్షించేందుకు భారీ సంఖ్యలో జనాలు వీధుల్లోకి వచ్చారు. దీంతో పాల్గొనేందుకు వచ్చిన మంత్రులను ప్రజలు నిలదీశారు. కార్యక్రమానికి హాజరు కావడానికి మీకు సిగ్గు లేదా అంటూ జనాలు మంత్రులను దూషించినట్టుగా తెలుస్తుంది. దాదాపు 9 నెలలుగా లెబనాన్ వైపు నుంచి దాడులు జరుగుతున్నా తమను వదిలేశారంటూ ప్రజలు మండిపడుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఇజ్రాయెల్లోని ఫుట్బాల్ మైదానంపై హిజ్బుల్లా దాడి చేయగా దాదాపు 12 మంది ఇజ్రాయేలీలు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇజ్రాయెల్ చాలా సీరియస్గా ఉంది. ఒకసారి ఆ పిల్లల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వేలాది మంది స్థానికులు అక్కడ భారీగా తరలివచ్చారు. దీంతో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నిరసన పెళ్లిబికింది. మంత్రులు కూడా స్థానికులు నిలదీసినట్టుగా తెలుస్తోంది. అయితే హెజ్బుల్లా భారీ మూల్యం చెల్లించక తప్పదంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంటున్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కూడా హిజ్బుల్లాను హెచ్చరించారు. హద్దులు దాటి ప్రవర్తిస్తుందని, ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సమాధానం ఇస్తామంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాద సంస్థతో యుద్ధం ప్రారంభానికి చాలా దగ్గరగా ఉన్నామంటూ తెలిపారు. అయితే ఇరాన్ అనుకూల ఉగ్రవాద సంస్థ అయిన హిజ్బుల్లా గోలన్ హైట్స్లోని ఫుట్బాల్ మైదానంలో లెబనాన్ నుంచి రాకెట్లను ప్రయోగించి దాడిలో 12 మంది మృతి చెందారు. 30 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు. ఈ దాడికి తాము పాల్పడలేదంటూ మరోవైపు హిజ్బుల్లా ప్రకటించుకుంది. అయితే హిజ్బుల్లా మాత్రమే ఉపయోగించే ఫలక్ 3 రాకెట్లతో ఈ దాడి జరిగిందంటూ ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. దీంతో హెజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నాయి. ఈ దాడిని లెబనాన్, ఇజ్రాయెల్ సరిహద్దుల్లో వివాదాన్ని నియంత్రించే లక్ష్యంతో దౌత్య ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తున్న అమెరికా ఖండించింది. ఇప్పటికే ఏదైతే జరగకూడదనుకుందో అదే పరిస్థితి తలెత్తిన నేపథ్యంలో మరొకసారి పశ్చిమాసియాలో
ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు ఓపిక పట్టిన ఇజ్రాయెల్ ఇక లెబనాన్తో పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతుందంటూ రక్షణ రంగ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తగ్గట్టే ప్రభుత్వ ప్రకటనలు కూడా కనిపిస్తున్నాయి. అటు అమెరికాలోని బైడెన్ సర్కార్ కూడా యుద్ధం మొదలవుతుందనే అంచనాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 10 నెలల నుంచి ఏం జరగకుండా అడ్డుకున్నామో ఇప్పుడు అదే జరిగేట్లుందంటూ అమెరికన్ అధికారులు వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. దీంతో అసలు ఏం జరగబోతుంది? పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య ఈసారి భీకర యుద్ధం సాగే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే లెబనాన్ నుంచి వచ్చినటువంటి రాకెట్ల దాడి ద్వారా ఆ 12 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్టుగా ఇజ్రాయెల్ చెప్తోంది. కేవలం లెబనాన్లో తలదాచుకున్న హెజ్బుల్లా మిలిటెంట్లు చేసిన దాడిగానే వర్ణిస్తోంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా గట్టి ప్రతీకారం తప్పదంటోంది ఇజ్రాయెల్. తాము చేతులు ముడుచు కూర్చోలేదని ఖచ్చితంగా అంతకంతకు అనుభవిస్తారంటూ ఇజ్రాయెల్ హెచ్చరిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరోసారి ఏం జరగబోతుంది? ఇప్పటికే అటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పాలస్తీనా గాజా వైపు ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ఇప్పుడు లెబనాన్ వంతు వచ్చింది. ఇక లెబనాన్ నుంచి హెజ్బుల్లా చేసిన అటాక్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారు. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా కూడా నిరసనలు పెళ్లిబిక్తున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రతీకార దాడికి ఖచ్చితంగా పూనుకుంటుందనే వార్తల నేపథ్యంలో మరోసారి పశ్చిమాసియాలో ఏం జరగబోతుందంటూ అంతర్జాతీయ సమాజం గమనిస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయి అనుకుంటున్న సమయంలోనే సరిగ్గా లెబనాన్ వైపు నుంచి హెజ్బుల్లా చేసిన దాడిలో 12 మంది ఇజ్రాయెల్ చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. صاروخ جاب الملعب